బ్రేకింగ్ న్యూస్ చూసిన వరుసగా రెండో రోజు మాజీ మంత్రి హరీష్ రావుతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. కాసేపటి క్రితమే హరీష్ రావు నివాసానికి చేరుకున్న ఆయన ఉద్యోగ సంఘాల మాజీ నేతలతో భేటీ అయ్యారు. ఉద్యోగుల సమస్యలు, నీటిపారుదల అంశాలు సహా వివిధ అంశాలపై కేటీఆర్, హరీష్ రావు చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు, మాజీ ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ భేటీపై మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కరుణాకర్ సిద్ధంగా ఉన్నారు. కరుణాకర్, బలరాం, కాసేపటి క్రితమే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి మాజీ మంత్రి హరీష్ రావు నివాసానికి వచ్చారు. ఈ రోజు ప్రధానంగా ఉద్యోగుల సమస్యలు కావచ్చు, సాగునీటి అంశాలపై ప్రధానంగా చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ భేటీలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటు ఉద్యోగ సంఘం నేతలు, స్వామి గౌడ్ లాంటి నేతలు, విద్యాసాగర్ లాంటి నేతలందరూ కూడా ఈ భేటీలో పాల్గొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఉద్యోగులు గత కొన్ని రోజులుగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వానికి ఇది పెద్ద ఎత్తున వాళ్ళ ప్రభుత్వం యొక్క వైఖరిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల సమస్యలు కానీ పెండింగ్ అంశాలన్నింటి కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని చెప్పి వాళ్ళ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ ఉద్యోగుల తరఫున ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగా ఉద్యోగులు ఏ సమస్యలను, ఏ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారో వాటిని ఏ విధంగా పరిష్కరించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకోవాలని దానిపై టీఆర్ఎస్ పార్టీ దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే హరీష్ రావు నివాసంలో ఈ భేటీ జరుగుతుంది. కేటీఆర్ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. దాదాపు అరగంట నుంచి భేటీ కొనసాగుతుంది. దాంతో పాటు సాగునీటి సమస్యలపై, ఎందుకంటే కాళేశ్వరంపై కమిషన్ నివేదిక రెడీ అవుతుంది. దాంతో పాటు రాష్ట్రంలో పెద్ద ఎత్తున సాగునీటి సమస్యలు, రైతులకు సకాలంలో సాగునీరు అందట్లేదు, పంటలన్నీ కూడా ఎండిపోతున్నాయి. దాంతో పాటు పండిన పంట కూడా ప్రభుత్వం కొనుగోలు చేయట్లేదని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో సాగునీటి అంశాలపై కూడా చర్చించేందుకు ఈ రోజు ఈ భేటీ కొనసాగుతుంది. కేటీఆర్, హరీష్ రావు, మిగతా ఉద్యోగ సంఘాల నేతలు, ప్రముఖ నాయకులందరితో కూడా ఈ సమావేశం కొనసాగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. బలరాం, కనగర్, అంటే మాజీ మంత్రులు కావచ్చు, మాజీ ఉద్యోగ సంఘాల నేతలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ భేటీ ప్రస్తుతం కొనసాగుతుంది. ఇంకెంతసేపు కొనసాగే అవకాశం ఉంది? ఎటువంటి ప్రణాళికలు రచించే అవకాశం ఉంది? తదనంతరం మీడియాకు వచ్చి వివరించే ఛాన్సెస్ ఉన్నాయా? మరి కాసేపు అంటే ఒక అరగంట సేపు, మరో అరగంట సేపు ఈ సమావేశం కొనసాగే అవకాశం కనిపిస్తుంది. మనం చూసాం నిన్న కూడా దాదాపు 2 గంటల పాటు కేటీఆర్, హరీష్ రావు చర్చించిన పరిస్థితిని. ఎందుకంటే హరీష్ రావు గత కొన్ని రోజులుగా పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆయన పార్టీ మారుతారు, పార్టీ వీడతారన్న ఏవైతే ప్రచారం జరిగిందో ఆ ప్రచారానికి ఇప్పటికే హరీష్ రావు వివరణ ఇచ్చారు. తాను ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారనని, కేటీఆర్ కు పార్టీ పగ్గాలు అప్పచెప్పినా కూడా తాను సహకరిస్తానని చెప్పి చాలా క్లారిటీగా హరీష్ రావు చెప్పారు. అయినప్పటికీ పార్టీలో కొంతమందికి ఇంకా అనుమానాలు, ఆందోళనలు రేకెత్తుతున్న నేపథ్యంలో వాటన్నిటికీ తెరదింపాలని చెప్పి నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ స్వయంగా కేటీఆర్ హరీష్ రావు నివాసానికి వెళ్లారు. ఆయన అందరితో భేటీ అయ్యారు. హరీష్ రావుతో కూడా ఏకాంతంగా చర్చించినట్టు తెలుస్తోంది. ఇక పార్టీలో విభేదాలు లేవని చెప్పే ప్రయత్నం చేశారు. దాంతో పాటు ఇక రానున్న రోజుల్లో పార్టీని పూర్తి స్థాయిలో ఉత్సాహంగా మరింత ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కూడా నిర్ణయం చేసినట్టు తెలుస్తుంది. ఈ రోజు రెండో సమావేశంలో రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతున్నాయో వరుసగా వాటన్నిటిని అడ్రస్ చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అందులో భాగంగా ఈ రోజు ఉద్యోగుల సమస్యలు కావచ్చు, సాగునీటి సమస్యల అంశాలపై ఈ రోజు చర్చించి ఎటువంటి కార్యాచరణ, ప్రభుత్వంపై పోరాటం, ఆందోళన ఏ విధంగా ఉండాలి, ఉద్యోగులకు పాత్రగా ఎలా నిలవాలి, ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించిన తర్వాత మరో గంట తర్వాత ఈ సమావేశం ముగిసే అవకాశం కనిపిస్తుంది. కానీ ఈ రోజు ఈ మీడియా సమావేశం అయితే కేటీఆర్, హరీష్ రావు మాట్లాడే అవకాశం లేదు. ఉద్యోగ సంఘం నేతలు ఎవరైనా మీడియాతో అడ్రస్ చేసే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కర్ణకర్.